సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్ఐ హరీష్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతుండగా యువతి వేధింపులే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే చర్చ జోరుగా సాగుతోంది. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ హరీష్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్లో ఈ దారుణం జరిగింది. అయితే ఆత్మహత్యకు కారణాలేంటి అనేది మాత్రం ఇంకా తేలలేదు. హరీష్ సూసైడ్పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలతోనే ఎస్ఐ హరీష్ సూసైడ్ చేసుకున్నట్లు ఎస్పీ శబరీష్ వెల్లడించారు. తన వ్యక్తిగత పర్సనల్ రీజన్స్లో సూసైడ్ చేసుకోవడం తెలుస్తుంది. ఆయన డీప్లీ ఇన్వెస్టిగేటింగ్ టు ద మ్యాటర్. ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసి ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో అవసరమైనంత ఇంకా సీనియర్ ఆఫీసర్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని పెట్టి డెఫినెట్లీ విల్ డీప్లీ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ మీకు చెప్తాను. ఎస్ఐ ఆత్మహత్య ఘటనలో మరో ట్విస్ట్ నెలకొంది. యువతి వేధింపుల కారణంగానే సూసైడ్ చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎస్ఐకి నల్గొండ జిల్లాకు చెందిన యువతితో పరిచయమైందని, కొంతకాలంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతున్నారు. పెళ్లి చేసుకోవాలని సదరు యువతి ఒత్తిడి తెచ్చిందని, అందుకే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని హరీష్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వాజేడుకు వచ్చిన యువతి తనను కలవాలంటూ ఒత్తిడి చేసిందని, ఎస్ఐకి పెళ్లి నిశ్చయమైన విషయం తెలుసుకుని వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలంటూ వాగ్వాదానికి దిగగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాం వరకు యువతికి నచ్చజెప్పే ప్రయత్నాలను ఎస్ఐ హరీష్ చేసినట్లు సమాచారం. ఇద్దరి మధ్య మాట పెరగడంతో క్షణికావేశంలో ఎస్ఐ సూసైడ్ చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు డెడ్ బాడీని తీసుకెళ్లకుండా ఎస్ఐ బంధువులు అడ్డుకున్నారు. సిఆర్పీఎఫ్లో పనిచేస్తున్న హరీష్ సోదరుడు వచ్చే వరకు డెడ్ బాడీని తీసుకెళ్లబోమని బంధువులు ఆందోళన చేపట్టారు. దీనిపై ప్రత్యేక అధికారిని నియమించి లోతైన దర్యాప్తు చేయించనున్నట్లు పోలీసులు ప్రకటించారు.